రైతుల కోసం త్వరలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమం అందుబాటులోకి వస్తుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కందమూరు ఉప్పుటూరు రహదారి పనులకు శంకుస్థాపన చేస్తూ గ్రామాభివృద్ధికి కుల మత పార్టీ భేదం లేకుండా పనిచేస్తానన్నారు. ఈ రహదారి 90 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. 1 సంవత్సరంలోనే నెల్లూరు రూరల్ అభివృద్ధి దిశగా ముందుకెళ్తుందని, స్థానిక ఎన్నికల్లో 100% విజయాన్ని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఆంధ్రప్రదేశ్ కి అద్భుత రాజధాని నిర్మాణం కాకుండా మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులు ఆకర్షిస్తూ భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రయత్నాలకి ప్రజలందరూ కూడా అండగా ఉండాలని చెప్పని, అదేవిధంగా కందమూరు గ్రామంలో నూతన ఇళ్ల విషయం కూడా అడగటం జరిగింది. ఆ యొక్క ఇల్లు కూడా త్వరలోనే అన్ని రకాల అవకాశాలు తీసుకుని ఏర్పాటు చేస్తాను మాట ఇస్తూ, గ్రామాల్లో అందరినీ కోరుకునేది ఒకటే, ఎక్కడా కూడా కక్షలు కార్పణ్యాలు లేకుండా, కులాలు మతాలు పార్టీలు భేదం లేకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీలు జెండాలు అజెండాలు, ఎన్నికలు లేని వేళ ఆ యొక్క గ్రామాల అభివృద్ధికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని రకాలు ఉపయోగపడేదానికి మీరు కూడా ఎక్కడికక్కడ అన్ని రకాలు కూడా ముందుకు సాగాలని, అదేవిధంగా వచ్చే స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీ కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే 10 రకాల మేళ్లు ప్రజలు జరుగుతాయి. కాబట్టి గతంలో ఏ విధంగా మనం 100కు 100% సర్పంచులు, 100కు 100% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అదేవిధంగా నగర కార్పొరేషన్ లో 26 డివిజన్లు గెలిచాము. ఈసారి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 100కు 100%